Hi guys, this is Inita. Welcome to Shashi TV and welcome to Social Media Show. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఎంత సంచలనం సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. ఒక చిన్న ఏదైనా న్యూస్ కావాలనుకుంటే మనం ఎప్పుడో న్యూస్ ఛానల్స్ కి వెళ్ళి పెద్ద పెద్ద ఛానల్స్ లో టీవీలో చూసేవాళ్ళం. బట్ ఈ రోజు ఒక చిన్న న్యూస్ కూడా మనకి సోషల్ మీడియాలో లైక్ ఇన్‌స్టాగ్రామ్ లో, ఫేస్‌బుక్ లో, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటుంది. అసలు ఈ సోషల్ మీడియాకి సంబంధించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆదినారాయణ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అంటే సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది. అసలు వైరల్ అనేది మనం సోషల్ మీడియాలో చూస్తాము, బట్ సోషల్ మీడియా అనే వర్డ్ వైరల్ అవుతుంది. అసలు సోషల్ మీడియా గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏంటంటే ఫస్ట్ సోషల్ మీడియా అనేది ఎలాంటిది ఏంటి అంటే ఇంతకుముందు మీరు షోస్ చూడండి, ఈటీవీ అలాంటి వాటి షోస్. ఆ షోస్లో ఏమైపోద్ది అంటే సెలబ్రిటీస్ని తీసుకొచ్చి పెడతారు. వాడు పెట్టేదేమో అది పబ్లిక్ అనుకుంటాడు, కానీ సెలబ్రిటీస్ వస్తారు. అంటే ఏంటంటే అంత ప్రముఖమైన వాళ్ళవి మాత్రమే వార్తలు, వాళ్ళవే విశేషాలు, వాళ్ళవే వింతలు అనే ఒక స్టేజ్ నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇక్కడ అందరికి తెలిసిన వాళ్ళు మాత్రమే ఇస్తాయి వార్తలు. కానీ నీది నాది కూడా వార్తే, నువ్వు నేను కూడా ఒక విశేషమే, విచిత్రమే. అలాంటివి ఎన్నో రకాలుగా ప్రజలందరికీ సంబంధించి సోషల్ అంటే అందరికి సంబంధించిన వార్తలు, విశేషాలు, వింతలు, టాలెంట్లు. ఇప్పుడు మీకు టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ తీసుకుపోయి ఎక్కడైనా ప్రదర్శించాలని సోషల్ మీడియాలో మీరు టిక్ టాక్ చేసి క్లిక్ అయిన ఉన్నారు. ఇప్పుడు మీకు రాజమండ్రి శ్రీదేవి అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి జబర్దస్త్కి వెళ్ళిపోయిందంటే సోషల్ మీడియాలో పెట్టేది ఫస్ట్. అలాంటి ఇప్పుడు దుర్గారావు ఎంతమందో ఇలాంటి వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో బాగా క్లిక్ అయ్యారు. అంతేందుకు కాల్ వైరల్ అయిన వాళ్ళు 24 గంటలు అనే అమ్మాయి జబర్దస్త్ స్టేజ్ ఎక్కింది. ఇంకా ఆ తర్వాత ఓలేటి లక్ష్మి అనే ఒక కాలు ఈ విధంగా స్ప్రెడ్ అవడంతో ఆ అమ్మాయి సోషల్ మీడియాకి ఎక్కింది. ఇలా చాలామంది సోషల్ మీడియా ద్వారా అలా తెర మీదకి వస్తూ అవకాశాలను పట్టుకుంటూ ఇప్పుడు యూట్యూబ్లోంచి మీకు అంతేందుకు విజయ్ దేవరకొండ పుట్టాడు, రాజ్ కిరణ్, రాజ్ తరుణ్, ఆ కుర్రాడు పుట్టాడు హీరోలుగా. వీళ్ళంతా ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద నుంచి తయారైన వాళ్ళు వీళ్ళు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఈ రోజున ఏ చిన్న విషయం మీకు ఒక అద్భుతమైన ఇది చెప్తే మీరు చూడండి, ఇది ఉంది కదా. ఇప్పుడు ఇందాక ఎవరో పెట్టారు, నేను షో చూడంగానే ఫస్ట్ నాకేం పెట్టారంటే మీకు ఇందాక జస్ట్ ఇట్లా మొదలు పెడతాం లేదు అంటే ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనకి ఒక ఇది వస్తుంది. పెట్టారు, చూపిస్తా మీకు. ఇది ఏంటి అనే దాని మీద మీకు ఒక ఐడియా ఉంటుంది. చూడండి, అది ఒక అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న విషయం అది మామూలుగా. ఈరోజు పొద్దున్నే 6 గంటలకు జరిగిన సంఘటన. మా మిస్సెస్ వాకింగ్కి వెళ్ళింది 6 గంటలకు. ఇన్ని కుక్కలు ఆమె మీద పడి చాలా దారుణంగా, నేను చెప్పడం కాదు, మీరు కూడా వీడియో చూడండి. అది మా ఇంట్లోనే కాదు, ఒక్కసారి అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. నేనేం చెప్తున్నానంటే, మీరు ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో అఫ్ కోర్స్ అది సబ్జెక్ట్ ఏంటంటే ఆయన ఏమంటాడు, బయటికి తీసుకెళ్ళి పెట్టారు. మా ఇంట్లో కూడా కుక్కలు. ఈ వార్త మీకు పడద్దా? మామూలుగా ఒక న్యూస్ ఛానల్కి ఇస్తే లేదు. ఇది అతనికి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉండడంతో ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు, పెట్టాడు. కింద దానికి ఉన్న సిసి ఫుటేజ్ని జాయిన్ చేశాడు, వేసుకొట్టాడు. ఈ రోజున ఆ కమ్యూనిటీ వాళ్ళే కాకుండా మిగిలిన మనం అంతా కూడా దాన్ని చూసి ఏం చేస్తాము, ఓహో అంటే కుక్కలు ఈ విధంగా మన ఇప్పుడు ఎవరింట్లో అయినా ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, వాళ్ళ జాగింగ్ పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కష్టం నష్టం ఇవన్నీ ఎదురవుతుంటాయి. వాళ్ళకి ఈరోజు అలర్ట్ చేసినట్టుగా జాగ్రత్త పడినట్టుగా. ఇప్పుడు వార్తలు కూడా ఎట్టయిపోయినాయంటే, ఇప్పుడు ఒక పార్టీ ఆఫీస్ ఉంది అనుకుందాం. ఈ పార్టీ ఆఫీస్ ఇప్పుడు టక్ 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 వచ్చేస్తాయి. ఇప్పుడు అప్డేట్ వచ్చేస్తుంది, టక్ 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 అని పెట్టేస్తాడు, తీస్తాడు, అతను తీసి అక్కడ పెట్టేస్తాడు, వచ్చేస్తుంది. మీకు ఒక టీవీ ఛానల్లో ఒక న్యూస్ అలా ఆ రిపోర్టర్ కెమెరామెన్ షూట్ చేసి వీళ్ళకు ఫార్మేట్ ఉంటుంది. ఈ కెమెరామెన్లకి ఈ పరిస్థితి ఏంటంటే ఓ చిప్ ఇటు తీస్తాడు బయటికి, దాన్ని తీసిపోయి ఎక్కడో పెట్టాలి. ఇది ఉండదు. ఈ లైవ్ ఇట కొడితే ఏర్లైపు పారుతుంది. ఇలాంటివి ఎన్నో 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 ఇక్కడ మీకు సోషల్ మీడియాలో ఈ రోజున చాలా పెద్ద ఒక ఇష్యూగా మారిపోయినాయి.
ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఇట్లాంటివి ఎన్నో అసలు చూడండి మనం ఇప్పుడు ఏం తింటున్నాం అని చెప్పడానికి ఇది మన మన బుర్ర గొర్రెయింది, ఫేస్బుక్ కి కట్టేయబడింది, అది పెట్టినంతా తింటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ వీడియోస్ అన్నమాట చూస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇది ఉంది ఆంటీ అనసూయ, మేడం గారు ఇంత పవిత్రంగా సంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అన్నట్టుగా ఇప్పుడు కనిపించడానికి గల కారణం ఏంటని మీరు నన్ను అడగాలి. ఏంటంటే ఆమె నిన్న మొన్న రీసెంట్ గా ఏం జరిగిందంటే తన కొడుకుని భర్తని వెనకాల పెట్టుకొని ఈమె ఇక్కడ బేర్ బాడీతో బికినీ వేసుకొని అంటే సింగిల్ పీస్ వేసుకొని ఆమె ఎక్స్పోజింగ్ చేయడాన్ని చాలా మంది తప్పట్టారు. ఏమన్నారంటే ఏమ్మా నీకు వెనకాల కొడుకు కూడా ఉన్నాడు, వెనకాల భర్త ఉన్నాడు, ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి నీ న్యూడ్ షోలోకి ఇన్వాల్వ్ చేస్తున్నావు, ఇది కరెక్టేనా అంటూ ట్రోల్ ఎత్తింది జనం. దాన్ని అర్థమైంది నాకు విషయం. లేదు నేను ఇదే ఎక్స్పోజరే చేయను, నేను కూడా సంప్రదాయాన్ని, నాకు ఈ విధంగా శుద్ధపూస లక్షణాలు ఉన్నాయని ఆమె ఇప్పుడు సడన్గా ఎక్కడికి వచ్చింది, ఇట్లా వచ్చి దేవుడు ఆలయాలు గుడులు గోపురాలు ఇక్కడికి వచ్చి కూర్చొని ఇప్పుడు చూడండి ఎంత నీట్గా నవ్వుతుందో, ఎంత చక్కగా ఉందండి చూడండి. అదే ఈ ఊళ్ళంతా చూపిస్తే వచ్చేదానికన్నా మించి బ్యూటీ ఎంత బాగా తీసుకొచ్చి పెట్టేసింది ఈ అట్మాస్ఫియర్కి. అది చాలా జనాన్ని ఆకర్షించుకోవడానికి. ఏముంటుంది ఇక్కడంతా, అది 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 కౌంట్ అయింది. సరే ఇంకోటి చూద్దాం. గుండెల్లో అంత బాధ పెట్టుకొని ప్రమాణ స్వీకారానికి వచ్చావు చూడు నువ్వు గ్రేట్ అన్నా అని ఒకడు అంటాం. ఇక్కడ చూడండి 11 నెంబర్ వేసుకున్న వెంకి నేనేదో శుక్రవారం కోర్టు ఎగదొబ్బుదామని ఇటు వస్తే వీళ్ళేంటి ఎంత ఫీల్ అయిపోతున్నారు మీమ్స్. అంటే సోషల్ మీడియా అనేది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఎక్కడో అసలు ఆయన ఎక్కడో ఉన్నాడు, దీనిలో పెట్టలా నేను, చాలా ఘోరంగా ఫీల్ అవుతూ చదివాడు. ఒక సమయంలో మీకు ఒక సమయంలో ఎవరు వీళ్ళందరూ చెప్పిన దాని మీద ఒక సమయంలో ఎవరు మీకు బాగా చెప్తా ఉన్నాను. ఒక సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటే ఒక పులివెందల పులి. ఈ రోజున పులివెందల పులి ఇట్ అయిపోయింది అని కామెంట్లు, పిల్లి అయిపోయింది అన్నట్టుగా ఆ కామెంటింగ్ అనేది దానికి ఇది ఏడవట్లేదా కన్నీళ్ళు కానీ ప్యాంట్ కూడా తడిచిపోయింది ఏడవట్లేదా ఏడవట్లేదా కన్నీళ్ళు కానీ ఏడుస్తున్నాడు ఏడవట్లేదా కన్నీళ్ళు కానీ ప్యాంట్ కూడా తడిచిపోయింది. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇది. ఆయన మామూలుగా అయితే ఆయన ఆ విధంగా మనకి ప్రమాణం చేయడము అనేది మనం ఎవరు గుర్తించాం. వీడేం చేస్తాడు, దాన్ని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇప్పుడు దీనిలోంచి అతను ఏడుస్తున్నాడని చూపించడంతో నా దృష్టి మామూలుగా అయితే ఎవరైనా ఆ కండిషన్లో అంతకన్నా ఎక్కువ చదవలేరు. ఎందుకంటే ఆయన 151 నుంచి 5 ఎగిరిపోయి 11కి వచ్చేరాడు. ఆయన కండిషన్ అది. ఇలాంటివి ఎన్నో సోషల్ మీడియా ఆ విధమైన ఒక ఇప్పుడు ఇది చూసాము, ఇది అయ్యింది. ఇకపోతే ఇది చూడండి, మీరు ఇది కూడా చూడాలి. సోషల్ మీడియా మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా సైట్స్ ఇవి. మీకు ఎవరన్నా చూడండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏంది అనే దాని మీద 2004 అసలు స్టార్టింగ్ నుంచి పెడదాం. ఎప్పటి నుంచి సోషల్ మీడియా మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది చూడండి 2004గా. మీరు ఇందాక ఇది మనం ఖచ్చితంగా తీసుకోవాలి దీన్ని. 2004 నుంచి సోషల్ మీడియా ప్రభావం 10 ఏళ్ల క్రితం మొదలైంది సోషల్ మీడియా మేనియా. చూడండి ఆడుకుంటూ ఆ రోజుల్లో వినేవాళ్ళం. ఫేస్బుక్ ఎక్కడో ఉండేది చూడండి, ఇప్పుడు యూట్యూబ్ ఎక్కడ ఉంది, హైఫై ఆ రోజుల్లో, మైస్పేస్, ఫ్లిక్కర్, సెకండ్ నెంబర్, యూట్యూబ్ నెంబర్ 1 వెళ్ళిపోయింది యూట్యూబ్. ట్విట్టర్ ఎక్కడ ఉంది చూడండి, 1 2 3 4 5 6 7లో ఉంది.
ఇయర్లు 2007, 2008 ఆ ప్రాంతాల్లో ట్విట్టర్ 7వ స్థానంలో ఉండేది. అవును. ఓ 2008 నుంచే టాప్ పొజిషన్ లో ఉంది యూట్యూబ్. యూట్యూబ్ ఆ తర్వాత యూట్యూబ్ ని క్రాస్ సెక్ట్ చేస్తుంది చూడండి ఫేస్బుక్. అవును. లాక్డౌన్ పట్టుకొని. అంటే ఆఫ్టర్ లాక్డౌన్ నేను హిట్ అయ్యా అనుకున్నా. ఇప్పుడు మీరే ఇచ్చిన నాలెడ్జ్. అవునవును. 2010 ఫేస్బుక్ టాప్ మోడల్. సరే ఇవంతా చూస్తుంటే మనకి ఫైనల్ గా ఏముంది ఇక్కడ చూద్దాం. 2021, 22 నాటికి టాప్ పొజిషన్ ఎవరు? ఫేస్బుక్. ఇప్పుడు ఎట్టుంది ఏంది అనేది తెలియదు. విధంగా సోషల్ మీడియా అనేది అంత ఇది ఇందాక మాట్లాడుకున్నాం. యోగా డే సందర్భంగా మోడీ చూడండి కాశ్మీర్ లో చూడండి ఎంత పెద్ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అన్నట్టుగా కాశ్మీర్ లో ఇంత ముందు రోజుల్లో ఇలాంటి దృశ్యాలు ఉండేవి.